ఢిల్లీ టెక్నికల్ కాలేజ్ ఎంత గొప్ప పేరు కదా. ఇంజనీరింగ్ కాలేజ్ అనుకున్నా కానీ లోపల ఉన్న వాళ్ళని చూసుకుంటే అబ్బా కామెడీ కాలేజ్ అనిపిస్తుంది. రాత్రి 2 గంటలు అవుతుంది. అర్జున్ బెడ్ మీద పడుకుని ఉన్నాడు. కడుపు గురుగురుమంటోంది. అర్జున్ వెంటనే మొబైల్ తీసుకుని ఫుడ్ యాప్స్ చూస్తున్నాడు. అరే బిర్యానీ! అది చూస్తుంటే వెంటనే తినాలనిపిస్తుంది అర్జున్కి. రోహన్ మరియు ప్రీత్ కూడా మేలుకున్నారు. ముగ్గురు ఒకరినొకరు చూసుకుని కడుపుల మీద చెయ్యి వేసుకుని మాకు కూడా కావాలని అర్జున్ అడిగారు. రోహన్ గుస్సగుస్సగా ఇలా అన్నాడు, రా బిర్యానీ ఆర్డర్ చేద్దాం. అప్పుడు ప్రీత్, ఎలా రా, వార్డెన్కి కనిపిస్తే మనం అయిపోతాం రా అన్నాడు. రోప్ అండ్ బాస్కెట్ టెక్నిక్ ఫాలో అవుదాం అని అర్జున్ అన్నాడు. వీళ్ల టెక్నిక్ అంటే ఒలింపిక్స్లో కొత్త ఈవెంట్ పెట్టాలి. రోప్ క్లైంబింగ్ కాదు, రోప్ ఫుడ్ డెలివరీ. బాస్కెట్లో మనీ పెట్టి 2 అంతస్తు నుంచి కిందకి దించారు. దిగుతుంటే వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. అర్రే బిర్యానీ రాబోతోంది. డెలివరీ బాయ్ వచ్చేశాడు. గోడ దగ్గర నిల్చొని చూస్తున్నాడు. ఇంతలో పైనుండి బాస్కెట్ రావడం చూశాడు. ఇదేం మాయా అనుకుంటూ బిర్యానీ అందులో పెట్టి అందులో ఉన్న మనీ తీసుకెళ్ళాడు. బాస్కెట్ పైకొస్తోంది. లోపల హాట్ బిర్యానీ ప్యాకెట్స్. ముగ్గురు సైలెంట్గా విక్టరీ డాన్స్ చేస్తున్నారు. కానీ వాళ్ళ డాన్సులు చూస్తుంటే టిక్ టాక్లో వీడియోలు తీస్తున్నట్టుగా ఉంది. అప్పుడే అక్కడికి టార్చ్ లైట్తో వార్డెన్ మేడం వచ్చేసింది. తనని హాస్టల్లో డ్రాగన్ అని పిలుస్తారు. వార్డెన్ మేడం గట్టిగా ఏం చేస్తున్నారా అని అరిచింది. ముగ్గురు స్టాచ్యూలా అయిపోయారు. చేతుల్లో బిర్యానీ ప్యాకెట్స్, మొహాల మీద చచ్చాంరా అనే ఎక్స్ప్రెషన్. మేడం వాళ్ళ ఫోన్స్ తీసుకెళ్ళింది. వాళ్ళ ముఖాల మీద కన్నీళ్లు. గదిలో ఛార్జింగ్ పాయింట్లు ఖాళీ. ఫోన్ లేని జీవితం అంటే ఎలా బ్రతకాలరా బాబు అని వాళ్ళు ముగ్గురు అనుకుంటున్నారు. మన ఫన్నీ స్టోరీలోకి వెళ్లే ముందు మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కదా, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అర్జున్ ఉదయాన్నే గోడ మీదున్న క్యాలెండర్ చూసి ఒక్కసారిగా షాక్ అయి లేచి కూర్చున్నాడు. 2 చేతులు తల మీద పెట్టుకుని గట్టిగా అరుస్తున్నాడు. రోహన్ ఇంకా ప్రీత్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు. క్యాలెండర్ పైన రేపటి డేట్ సర్కిల్ చేసి కావ్య కమ్మింగ్ అనుంది. కావ్య ఎవరో కాదు, మన అర్జున్ గర్ల్ ఫ్రెండా. కావ్య ముంబై నుండి టాకిని మన అర్జున్ని కలవడానికి వస్తోంది. ఇప్పుడు అసలు అర్జున్ దగ్గర మొబైలే లేదు. రేపటిలోగా మన డ్రాగన్ మేడం దగ్గర నుండి మొబైల్ ఎలాగైనా సంపాదించాలని ముగ్గురు డిసైడ్ అయ్యారు. వాళ్ళంతా వార్డెన్ ఆఫీస్ బిల్డింగ్ చూస్తున్నారు. కాలేజ్లోనే అత్యంత భయానక ప్లేస్ అది. అది చూడ్డానికే పెద్ద కోటలాగా ఉంది. మన లైఫ్లో ఇంత గొప్ప మిషన్ ఎప్పుడు రాలేదు, ఇప్పుడొచ్చింది అని అర్జున్ అన్నాడు. టైం లేదు, రేపే కావ్య వస్తుంది, ఈరోజే ఏదో ఓటి చెయ్యాలి అని రోహన్ అన్నాడు. ఇప్పుడు మన ముగ్గురు హీరోల ప్లానింగ్ చూడాలి. అబ్బా, నాసా వాళ్ళు చంద్రుడి మీదకి వెళ్లే ప్లాన్ చేసినట్టుంది. హాస్టల్ రూమ్కి వెళ్ళి వైట్ బోర్డు మీద ఆపరేషన్ ఫోన్ రెస్క్యూ అని రాశారు. వాళ్ళని వాళ్ళు మినీ డిటెక్టివ్స్ లాగా అనుకుంటున్నారేమో. ప్రీత్ హాస్టల్ మ్యాప్ గీస్తున్నాడు. కానీ వాడి డ్రాయింగ్ స్కిల్స్ చూసుకుంటే అరే కిండర్ గార్డెన్ పిల్లవాడు గీసినట్టుకుంది.
కలిసి వార్డెన్ ఆఫీస్ పరిసరాల్ని గమనించి వార్డెన్ మేడం డైలీ రొటీన్ తెలుసుకోవటానికి బయలుదేరారు. అర్జున్ వార్డెన్ ఆఫీస్ కిటికీని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూస్తున్నాడు, మైండ్లో క్యాలిక్యులేషన్స్ చేస్తూ. ఇక్కడ నుంచి జంప్ చేస్తే అక్కడ ల్యాండ్ అవుతా అని, పెద్ద మ్యాథమెటిషియన్ లాగా. రోహన్ అయితే మిలిటరీ ఆఫీసర్ లాగా ఫీల్ అవుతూ ఇలా అన్నాడు, మనం వార్డెన్ రొటీన్ గమనించాలి, అప్పుడే మనం కరెక్ట్గా ప్లాన్ చేయగలం అన్నాడు. అప్పుడు వాళ్ళ స్పై అటెంప్ట్స్ చూడాలి. అబ్బో, కామెడీ కిరీటం. మొదట చెట్ల వెనకాల దాక్కున్నారు, కానీ రోహన్ ఎంత పొడుగు అంటే చెట్టు కన్నా పొడుగు. తర్వాత కర్టన్ల వెనకాల, ప్రీతు కర్టన్ కన్నా వెడల్పు, సైట్లో కలిపేస్తున్నాడు. చివరికి డస్ట్బిన్ వెనకాల, అర్జున్ తల డస్ట్బిన్ పైనుంచి కనిపిస్తుంది, లిడ్ లాగా. మొత్తానికి వార్డెన్ మేడం డైలీ రొటీన్ చార్ట్ రెడీ చేశారు. ఉదయం 6 గంటలకు లెగుస్తుంది, టీ తాగుతుంది. 7 గంటలకు యోగా, మధ్యాహ్నం 2 గంటలకు ప్రార్థన. అప్పుడే ఛాన్సు మనం మొబైల్ కొట్టేయడానికి. రోహన్ వైట్ బోర్డ్ మీద హ్యూమన్ పిరమిడ్ గీస్తున్నాడు. ఆరోస్ వేసుకుని ప్రీత్ కింద ఉంటాడు, బలంగా ఉన్నాడు కదా. రోహన్ మిడిల్లో, అర్జున్ టాప్లో. వైట్ తక్కువ కదా. గదిలో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు, కానీ ఫెయిల్. ప్రీతి మీద రోహన్ ఎక్కేసరికే కింద పడిపోయారు. ప్రీత్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయిపోవాలని పెద్ద పోజ్ కొడుతూ ఇలా అన్నాడు, చూడు నేను హ్యాకర్ని, ల్యాప్టాప్ తెచ్చుకుని సేఫ్ హ్యాక్ చేస్తా. బాడీ ల్యాప్టాప్ ఓపెన్ చేసేసరికి బ్రౌజర్ హిస్టరీ చూడండి. హౌ టు హ్యాక్ సేఫ్, సేఫ్ క్రాకింగ్ ఫర్ బిగినర్స్, బీ ఎ హ్యాకర్ ఇన్ 5 minutes అని ఉంది. అర్జున్ ఇలా అన్నాడు, ఒరే ప్రీత్, నువ్వు హ్యాకర్ ఎప్పుడైనవరా? వైఫై పాస్వర్డ్ రీసెట్ చేసుకున్నావు అంతే కదరా. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి ఇంకా నాకు అర్థమే కాలేదు. చూద్దాం ఏం చేస్తారో. వార్డెన్ ఆఫీస్ ముందు నిలుచుని మిలిటరీ జనరల్స్ లాగా శత్రు భూభాగం చూస్తున్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు మన ఫోన్ తెచ్చుకోవాలంటే మేడం ప్రేయర్ చేసే సమయంలో లోపలికెళ్ళి సేఫ్ లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న మన మొబైల్స్ తెచ్చుకోవాలని రోహన్ అన్నాడు. కానీ అస్సలు ప్రాబ్లం ఏంటంటే మెయిన్ గేట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, మనం వెనకాల గోడపైకి ఎక్కి వెళ్ళాలి అన్నాడు. టచ్ కెమెరా దేవుడా అనుకున్నారు అందరూ. ఆ గోడ చూస్తే చాలా పెద్దగా ఉంది, ఇది ఎలా దాటాలో అని మన ప్రీత్ చాలా భయపడుతున్నాడు. మొత్తానికి వాళ్ళు రూమ్లో ట్రై చేసిన హ్యూమన్ పిరమిడ్ ట్రై చేసి బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయ్యారు. ఫైనల్గా సేఫ్ లాకర్ ఉన్న చోటుకెళ్లారు. ఇప్పుడు వీళ్ళకి అసలైన కష్టం మొదలైంది. ఎలాగో కష్టపడి లోపలికి వచ్చారు, కానీ ఈ సేఫ్ ఎలా ఓపెన్ చేయాలో ఎవ్వరికీ తెలీదు. అరే, మేడం ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ పిఎస్పీకి అని ట్రై చేయమన్నాడు, అది వర్కౌట్ కాలేదు. మన ప్రభాస్ డార్లింగ్ పేరు ట్రై చేయమన్నాడు రోహన్, అది కూడా వర్కౌట్ కాలేదు. ఇంకా ఎన్టీఆర్, RRR, పుష్ప ఇలా అన్ని హీరోల పేర్లు వాళ్ళ సినిమాలు ట్రై చేశారు, కానీ ఏమీ వర్కౌట్ కాలేదు. ఎంతలో మన ఫ్లఫీ, అది మన వార్డెన్ మేడం ఫేవరెట్ క్యాటు, అది ఒక్కసారిగా జంప్ చేసేసరికి అక్కడ జార్లో ఉన్న వాటర్ వచ్చి సేఫ్ లాక్ పైన పడింది. ఇంకేముంది, ఒక్కసారిగా పెద్ద శబ్దం, లాకర్ మాల్ ఫంక్షన్ అయి గట్టిగా పేలింది. అందులో ఉన్న మొబైల్స్ అన్ని రూమ్ మొత్తం చిందర వందరగా పడిపోయాయి. ఫైర్ అలర్ట్ మొదలైంది.
మన వార్డెన్ ఆమె ఉట్టిన ఆఫీస్ రూమ్ సైడ్కి వస్తుంది. ఇంతలో ఎవరి మొబైల్ వాళ్ళు వెతుక్కొని అక్కడి పారిపోవటం స్టార్ట్ చేశారు. వార్డెన్ గానే వాళ్ళని చూసేసింది. ఇంకేముంది, ఒక పెద్ద కర్రతో వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేసింది. మన వాళ్ళు తక్కువేవి కాదు కదా, బయట సైకిల్ని రెడీగా పెట్టుకొని అందులో టక్కుమని పారిపోయారు అంతే. ఇంకా మన వాళ్ళు అందుకోవటం మన వార్డెన్ మేడం వల్ల అవుతుందా చెప్పండి?